నువ్వేదే తెలసరి కట్టుకున్నావు. నేను ఇంకా బతికే ఉన్నానే. ఇప్పుడు ఎట్టాగో చేస్తావుగా. వామ్మో, ఎంత అడ్వాన్స్ గా కట్టించావయ్యా తెల్లచీరా. నాకు ఓపెన్ అయింది జ్ఞాననేత్రం. నేను మనసు మార్చుకున్నా. నేను మనసు మార్చుకున్నా. నేను ఫైల్ తెచ్చిస్తా, తీసుకో, వెళ్ళిపో. నేను బొట్టిస్తా, నీ భార్యకు పెట్టుకో, కలర్ చీర కట్టించుకో. తెస్తాను. ఇదిగో ఆ చెంచురామయ్య దగ్గర, నీలకంఠం దగ్గర, నాగయ్య దగ్గర ఇటువంటి ఫైల్స్ ఉన్నాయి. వాళ్ళకు కూడా ఓపెన్ చేయి, ఫైల్స్ తీసుకో. నాకు కూడా తోడునట్టుగా ఉంటుంది. శబాష్. ఒట్టు తుపాకీతో ఒట్టేస్తావేంది? అమ్మో, ఇంకా సౌండ్ వస్తుంది. వస్తాను. క్షమించమ్మా, నీ పసుపు కుంకాలు నిలబెట్టడం కోసమే నిన్ను ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది. వచ్చేసా, ఫైళ్లు తెచ్చేసా. ఇదిగో వాడి జాతకం మొత్తం ఇందులో ఉంది. ఇదిగో నువ్వు మాత్రం ఒట్టు మీద నిలబడాలా. చూస్తారుగా. నువ్వు పదవే ఏందుకు ఎక్కడే ఉన్నావు? తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. పద మళ్ళీ మనసు పట్టుకుంటాను. అయ్యా సుబ్బారాయుడు గారు, ఎందుకు కట్టించారు ఆయన ఇంటి మెట్లు? ఎక్కలేక వస్తారా? ఏం జరిగిందంటారేటండి? జరగాల్సింది మొత్తం జరిగిపోయింది. ఆ ఎస్పీ గారు నా ఇంటి మీద దాడి చేసి మీకు సంబంధించిన సీక్రెట్ ఫైల్స్ మొత్తం పట్టుకుపోయాడు. అయ్యో, నమ్మకస్తుడివి కదా అని నా ఫైల్స్ అన్ని నీ దగ్గర పెడితే నువ్వు వాడికి అప్పచెప్తావా? మరి ఏం చేయమంటారంటే, వాడు ఏమన్నా నా నోట్లో ఐస్ క్రీమ్ పెట్టి అడిగాడా, గన్ను పెట్టి అడిగాడు. నేను గనక ఆ ఫైల్ ఇవ్వకపోయినట్టయితే నా పెళ్ళాన్ని మునగోపం చేసి ఉండేవాడు. ఇప్పుడు నాయనో, నీ అమ్మ కడుపు గారా, నిన్ను నమ్ముకుంటే నన్ను చంపుతానంటావేంది? వీడు ఇట్లాంటోడని తెలిసి నా ఫైల్స్ అన్ని చెంచురెడ్డి కాడ, నీలకంఠం కాడ దాపెట్టినా. తెలివి ఉండాలరా యాదానికైనా. మీరు మమ్మల్ని క్షమించాలి. మీరు మా దగ్గర పెట్టిన ఫైల్స్ అన్ని ఆ ఎస్పీ గారు వచ్చి మమ్మల్ని కొట్టి తీసుకెళ్లిపోయారయ్యా. చూడు, చంపినారు కదరా గబ్బునాయాళ్ళారా. అరే తమ్ముడు, అవి గిరిక దొరికినాయా? బెయిలు గుడిగా ఛాన్స్ ఉండదురా. జీవితాంతం బొక్కలో కూర్చోవాలా, లేకుంటే ఊరేపించుకోవాలా? ఏదైనా ఉపాయం నువ్వే ఆలోచించరా. ఆ ఎస్పీ హైదరాబాద్ సేరేలోగా అన్ని సంపైన ఫైల్స్ తీసుకురండి. ఎలాంటి స్టిచెస్ మరో 3-4 రోజుల్లో విప్పేస్తారు. రెస్ట్ కావాలంటే ఉండొచ్చు, లేదా ఆ తర్వాత డిశ్చార్జ్ కావచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. గుడ్ మార్నింగ్. కూర్చో. వాట్ ఈస్ దిస్ యుగంధర్? నువ్వు ఇలా ఫైల్స్ తో బయలుదేరుతున్నట్టు కానీ వాళ్ళ వల్ల నీకు థ్రెట్ ఉందని కానీ నాకు ఒక మాట చెప్పుండొచ్చు కదా.
నీకు ఒక బెటాలియన్ సెక్యూరిటీగా పంపించేవాడిని. ఎందుకు ఇంత రిస్క్ చేసావు? అయినా నిన్ను అక్కడ పంపింది పరిస్థితులు చక్కబెట్టమని కానీ ఇలా ప్రాణాల మీద తెచ్చుకోమని కాదు. పరిస్థితి ఇక్కడ దాకా వస్తుందని తెలిస్తే అసలు నేను అక్కడ పంపించేవాడే కాదు. నీకేం కాలేదు కాబట్టి సరిపోయింది. అదే ఏమైనా అయింటే వీ కాంట్ అఫోర్డ్ టు లూజ్ అన్ ఆఫీసర్ లైక్ యూ. ఇప్పుడు ఎలా ఉంది? నాకేం పర్వాలేదు సార్. ఆ ఫైల్స్ పోతే పోనీ ఏదో ఫైల్స్ నువ్వు మాకు దక్కావు అంతే చాలు. ప్రాణాలైనా వదిలేస్తాను కానీ ఫైల్స్ని ఎక్కడ పోనిస్తాను సార్. ఇదిగోండి ఫైల్స్. సార్ మీరు అనండి, ఆ రాయుడిని వాడన్న రెవెన్యూ మినిస్టర్ని వెంటనే బొక్కలోకి వస్తాను. ఈ పరిస్థితుల్లోనా? వద్దు, నా మాట విను. సారీ సార్, నేను మీ మాట వినే అక్కడికి వెళ్ళాను. ఇప్పుడు మీరు నా మాట వినాలి. చెప్పిన మాట వినేవాడమైతే నువ్వు యుగంధర్ ఎందుకు అవుతావు? అలా కానీ బట్ అక్కడ నీకు ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే నాకు తెలియచేయాలి. ఓకే? థ్యాంక్ యూ సార్. గుడ్, టేక్ కేర్, బాయ్. పృథ్వీ, రవి, ఫోర్స్ అంతా అలర్ట్ చేయండి. రాయుడిని వాడన్న రెవెన్యూ మినిస్టర్ని అరెస్ట్ చేయాలి. అరేంజ్మెంట్స్ క్విక్, మూవ్. వాట్ హ్యాపెండ్? Hello, brother Yugandhar. I am Appa Chaudappa, Superintendent of Police from Guntur district. కొత్తగా నీ సీట్లోకి వచ్చిన వాడిని. For your kind information, you are suspended. ఎందుకు అని డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నావా? నీ క్రింద పనిచేసే ఎస్ఐ శివాజీ ఇద్దరి బుర్రలు బద్దలు కొట్టి వారి కళ్ళు పోగొట్టినందుకు నిన్ను బాధ్యుణ్ణి చేస్తూ ప్రస్తుతానికి పీకి పారేశారు. మిస్టర్ యుగంధర్, యువర్ ఫ్రేమ్ ఇస్ గుడ్, నోస్ ఇస్ షార్ప్, ఐస్ ఇస్ బ్రైట్, యు ఆర్ ఫిట్ బట్ నాట్ ఫిట్. సో గవర్నమెంట్ వారు నీకు ఇచ్చిన వెహికల్ ఇక్కడే వదిలేసి యు ఆర్ గోయింగ్ బై వాక్, బై జాగింగ్ ఈస్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. కానిస్టేబుల్, కమ్. వీడితో ఏంటి మాట్లాడేది? నేను హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడతా, మీరంతా నన్ను ఫాలో కండి. ఏంటి సార్ మీరు హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడేది? మిమ్మల్ని సస్పెండ్ చేసిందే హోమ్ మినిస్టర్ గారండి. ఈ చౌడప్ప గారిని ఛార్జీ తీసుకోమన్నది కూడా వారేనండి. ఎందుకు వచ్చిన డ్యూటీ సార్? వెళ్ళిపోండి. ఇక్కడంతా గాంధీ గారి 3 కోతల సిద్ధాంతానికి రివర్స్ టైప్ సార్. చెడు వినాలి, చెడు చూడాలి, చెడే మాట్లాడాలి. అలాగైతేనే ఇక్కడ ప్రమోషన్లతో పెర్మనెంట్ గా ఉంటాం సార్. నీతి న్యాయం అంటే యేసుక్రీస్తుని సిలువ వేశారు, సోక్రటీస్ కి విషం ఇచ్చారు, గాంధీ గారిని కాల్చి చంపేశారు. మమ్మల్ని చూడండి, ఇప్పుడు చౌడప్ప గారు వచ్చారు. ఇక నుంచి బోల్డ్ అని లంచాలు, రాయుడు గారి దగ్గర డ్యూటీలు. ఇంకా మేము రౌడీలు పట్టుకోం, వాళ్ళే మమ్మల్ని పట్టుకుని అప్పుడప్పుడు తన్నుతూ ఉంటారు సార్. ఇదిగో ఈ చౌడప్ప గారు మేము ఎదురు తిరగకుండా దగ్గరుండి చూస్తుంటారు. ఇక జనం అంటారా, రేపు రాయుడు మనుషులు తన్నగానే ఈయనకొచ్చి చెప్పుకుంటారు. ఈనాళ్ళని తన్నగానే వాళ్ళకి మ్యాటర్ అర్థమైపోయి ఆ రౌడీలకు మామూలు ఇచ్చేస్తా హ్యాపీగా ఉంటారండి. చూసారా సార్, మేమందరూ హ్యాపీగా ఉన్నాం, మీరొక్కరే రిస్కులో ఉన్నారు సార్. నీతి న్యాయం తల్లిపాలు లాంటివి సార్. ఎక్కడున్నాయి సార్ ఇప్పుడు అవి? అన్ని డబ్బా పాలే కదా. మీరెక్కడున్నా హ్యాపీగా ఉంటే మాకు అదే 10,000 సార్. గొర్రె కసాయివాడిని నమ్మినట్టు ఇంకా హోమ్ మినిస్టర్ అంటూ ఏంటి సార్ మీ పిచ్చి? ఎక్కడో లేడు సార్ హోమ్ మినిస్టర్. ఆ రాయుడు గారు గెస్ట్ హౌస్ లోనే ఉన్నాడు, కావాలంటే వెళ్ళి చూడండి సార్. అబ్బా తాగవయ్యా బాబు, ఇందాక నుంచి చిన్నపిల్లని పాలు తాగమని బతిలాడాల్సి వస్తుంది. నువ్వు చెప్పినట్టు ఫైల్స్ అని బూడిద కూడా చేశాం కదా. ఫైల్స్ కాదు, నాకు వాడు బూడిదవ్వడం కావాలా? చూడు రాయుడు, వాడు రాని అలాగే చేసేద్దాం. ఆగురా, సంపాకు. కనీసం వాడిని సంపేదాకైనా బతికుండాలి కదా. అన్నా పోనీ బత్తాయి రసం నిమ్మరసం తెప్పించమంటావా? ఏవయ్యా, బత్తాయి రసాలు నిమ్మరసాలు ప్రజల కోసం పోరాడే వాళ్ళకి, సత్యాగ్రహాలు చేసే వాళ్ళకయ్యా. మళ్ళాగా జనం పిక్కు తినే వాళ్ళకి ఇదే కరెక్ట్. ఇదిగో తాగు. నేను అంతే, ఏమైనా నువ్వు తెలియగలనేవప్ప. అదేనయ్యా రాజకీయాల్లో మన పెట్టుబడి. మీరు ఉన్నారు ఎందుకు? మోకాళ్ళలో మెదడు పెట్టుకుని ఇక్కడ దాకా తీసుకొచ్చు